ముందు ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి. తను ఈరోజు వీడియో ఇచ్చింది, వీడియో చూపిస్తాను. తను పెట్టిన వాయిస్ అడే పెట్టు. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చారు. అప్పులు చేసి అతను నా పిల్లల్ని చంపుతారని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నారు. అతను ఎవరు? కిరణ్ రాయ్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆయన చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లనే ఈరోజు చనిపోతున్నారు. ఈ ప్లే బాగుంది చూసారా, ఆర్టిస్ట్ ప్లే. నిన్న ఇచ్చిన 1,20,00,000 ఏమైనా ఇండోలు ఎక్కడుంది? ఇండోలు ఎక్కడుంది? 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 ఇది అబద్ధం. ఏమైనా ఎవిడెన్స్లో ఉన్నాయి మీ దగ్గర? 1,20,00,000 నాకు ఇచ్చినట్టు ఏమైనా ఇవి ఆధారాలు లేవు. మా ఇంటి పక్కన ఉండింది. ఏదో చీట్లు డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడవాళ్ళతో ఇబ్బంది పడతా అంటే నేను మాట్లాడి సెటిల్ చేసాం. ఆ అమ్మాయి సెటిల్ చేయబడి ఇచ్చిన ఆడియో కూడా చూపిస్తా, వీడియో పెట్టి ఒకసారి. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో 2 సార్లు టీ లక్ష్మి, వైఫ్ ఆఫ్ టీ బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. ఇది ఇంకో వీడియో, లేటెస్ట్ వీడియో. డబ్బులు తీసుకున్నప్పుడు 15 లక్షలు ఒకసారి, 15 లక్షలు ఒకసారి తీసుకునింది. 15 లక్షలు తీసుకున్నాక పెట్టి మాట్లాడే వీడియో. డబ్బు తీసుకునే వీడియో. ఒక హోటల్లో డబ్బులు తీసుకుని నా దగ్గర లేచి ఆ అమ్మాయి కిలాడి లేడీ తెలిసి వీడియో తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇంకా అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి ప్రొఫైల్ ఇంట్రడక్షన్ చేస్తాం. పక్కన వాళ్ళు కొడుకున్నాడు. వాళ్ళ కొడుకు ఏమో డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఒక హోటల్లో. సెటిల్ చేసుకున్న రోజు వీడియో ఇచ్చారు. ఆ సెటిల్ చేసుకున్న వీడియో కూడా చూపిస్తాను. అది చూపించు ఇంకో వీడియో. చీటీ అమౌంట్లు అవన్నీ, చిట్స్ అమౌంట్ ఏదో 50 లక్షలు ఎంత వేసి ఉంటే అది మాట్లాడి తీసుకున్న. ఆ అమ్మాయి అప్పులు అయిపోతే మనం ఏం చేస్తాం? ఊళ్ళో ఆ అమ్మాయికి తాగుడు అలవాటు ఉంది, మద్యం అలవాటు ఉంది, రకరకాల అలవాట్లు ఉన్నాయి. ఆ అమ్మాయి మీద చూపిస్తాను, ఎఫ్ఐఆర్లో చూపిస్తాను. ఇది వేరే వీడియో, లేటెస్ట్. డబ్బులు తీసుకున్నాక ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు 50 లక్షల రూపాయలు చీటీ చేస్తాం. 2024 ఇప్పుడు కాదు, ఇది అతనికి నాకు 2016లోది వేసింది. ఎటువంటి లావాదేవీలు లేవు. అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్, చెక్లు ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు, తేజు అనే అమ్మాయి మనీకి, అన్నిట్లకి
అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వాళ్ళ కొడుకు ఇందాక మాట్లాడాను నాతో 10 నిమిషాలు ముందు. అది కోసం వినాలి, విన్నాక నేను మాట్లాడతాను. వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తా. ఎందుకంటే ఇది వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం, చిల్లర గదవలు ఆ రోజు నా అంకుల్ నేను చూసుకుంటా, అంకుల్ మీకు డబ్బు సెటిల్ చేసుకున్నారు. ఆమె నేను ఏదో ఇంట్లో గొడవ టాబ్లెట్లు వేసుకుని హాస్పిటల్కి వచ్చింది అంకుల్. ఎప్పుడు వీడియో రికార్డ్ చేసినా కూడా తెలియదు. ఆ ఫోన్ కూడా నా దగ్గర లేదు. నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిశారంటే ఆ విషయం తెలుసా నీకు? నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసి 25 లక్షల డబ్బులు డీల్ మాట్లాడారంటే తెలుసా నీకు? అంకుల్ రూపాయి ఇంట్లో నుంచి బయటకు పోలా మా అమ్మ 25 లక్షలు అన్నారు. సరే ఇప్పుడు మళ్ళీ ఎందుకు టాబ్లెట్ వేసుకుని మీకు గొడవ, ఫ్యామిలీ మెంబర్స్ గొడవ వచ్చింది. కిరణ్ రాయల మీద చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఏమో మీరు ఇంటికి రండి అంకుల్, ఇంటికి వచ్చి అడగండి. మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ ఇష్టం. మేలుపోతున్నా ఇల్లు వేసి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. కాదు రే చరీష్, నేను అడుగు, మీ అమ్మ ఇలా చేసి కరెక్టా కాదు? నువ్వు చెప్పు, మనస్ఫూర్తి చెప్పు, కరెక్టా కాదా? కాదు అంకుల్, నేను ఎందుకంటే చెప్తున్నా, కాదు అసలు కాదు. ఏరా డబ్బులు వచ్చి తీసుకున్నారు, మంచిగా చెక్కులు ఇచ్చిన, బాండ్ ఇచ్చిన, అన్ని సెటిల్ చేసిన, పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే, మీకోసం పోలీసులు తిరుగుతా అంటే పోలీసులు పోకూడదని చెప్పి నేను ఆపితే నా మీద ఏమైనా చేస్తారా మీరా? చెప్పు సరీష్. మళ్ళీ అది చెప్తున్నాను కదా, తెలియదు. ఎందుకు నిద్ర మాతలు వేసుకుంది మీ అమ్మ? ఎందుకు మీ ఇంట్లో కాదు, మీ ఎందుకు నిద్ర మాతలు వేసుకుంది మీ అమ్మని గొడవ అనేసి? మీ అమ్మకి మీకు గొడవ? ఊర్లో అంతా అప్పులు చేసింది అంకుల్. వాళ్ళంతా ఇల్లుకి వస్తున్నారు. మా అన్న అడిగాడు, దానికి నా మీద చెప్పేసింది. అది వాళ్ళ కొడుకు ఆయన సుకుమారుడు, వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు సుకుమారుడు. ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. ఆయన మీద చాంద్బాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు మీకు అంతా ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీసులో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనేక కొట్టు తిట్టిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి, ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బిల్ నుంచి పంపించండి అని మాట్లాడి బెయిల్ ఇచ్చా. స్టేషన్ బిల్ 2021లో. మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజో దమ్ముంటే ఎదురుగా రా, లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గాళ్ళరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా? ఎవరో పాపం ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్. మేము మాదిరి ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజుల మీడియా పిలిపిస్తా, ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడీ అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన వాళ్ళు మేము. ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. చిట్రెడ్డి అనుకో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.